టాలీవుడ్ లో ఓ ఆసక్తికరమైన ధోరణి కనిపిస్తుంది. ఒకప్పుడు వేసవి కాలం పండగ సీజన్లకు మాత్రమే పరిమితమైన భారీ వసూలు ఇప్పుడు డిసెంబర్ నెలలో కూడా సాధ్యమవుతున్నాయని పరిశ్రమ నమ్ముతోంది. పుష్ప ది రైస్, యానిమల్, సలార్ లాంటి చిత్రాలు డిసెంబర్ నెలలో విడుదలై బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాయడంతో డిసెంబర్ ఇప్పుడు నిర్మాతల మొదటి ఎంపికగా మారుతుంది. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లకు డిసెంబర్ కొత్త కేర్ ఆఫ్ అడ్రస్ గా అవతరిస్తోంది. ఈ సక్సెస్ సెంటిమెంట్ ను కొనసాగిస్తూ 2026 డిసెంబర్ అత్యంత రసవత్తరంగా మారబోతుంది. స్టార్ హీరోల సినిమాలు ఒకే సమయంలో రావడంతో ఈ ఏడాది చివరి నెల బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పోటీని చూడబోతుంది. ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదల తేదీలను ఖరారు చేసుకోగా మరికొన్ని సర్దుబాట్ల దిశగా పయనిస్తున్నాయి. ప్రేక్షకులు ఈ డిసెంబర్ ను సినీ పండుగగా జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న భారీ చిత్రం రౌడీ జనార్దన డిసెంబర్ బరిలో నిలవనుంది. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ గా భావిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ లో స్టార్ పవర్ కు ప్రధాన ఆకర్షణగా కానుంది. అలాగే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ చిత్రం కూడా డిసెంబర్ విడుదల కోసం లాక్ అయింది. టాలీవుడ్, బాలీవుడ్ తారాల మధ్య ఈ పోరు పాన్ ఇండియా స్థాయిలో చర్చనీయాంశమవుతుంది. ప్రభాస్ అభిమానులకు మరో శుభవార్త ఏంటంటే ఆయన నటిస్తున్న ఫౌజీ కూడా డిసెంబర్ 3న విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ నుంచి రాబోయే ప్రతి సినిమాకు భారీ హైప్ ఉండటం, దానికి తోడు డిసెంబర్ సెంటిమెంట్ కలిసి రావడంతో ఫౌజీపై అంచనాలు ఆకాశాన్ని అంటున్నాయి. ఒకవేళ ఈ సినిమా డిసెంబర్ మొదటి వారంలో వస్తే డిసెంబర్ నెల మొత్తం థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంతమంది అగ్ర కథానాయకుల చిత్రాలు ఒకే నెలలో విడుదల కావడం వల్ల థియేటర్ల కేటాయింపు, అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ఆసక్తికరమైన పోటీ తప్పదు.